నమస్తే. ప్రస్తుతం మనతో జూబ్లీహిల్స్ ఎలక్షన్ సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ప్రచారంలో ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉంది, అదేవిధంగా రేపు సాయంత్రంతో ఎలక్షన్ యొక్క క్యాంపెయిన్ కూడా ముగియబోతుంది. వీటన్నిటి గురించి మనతో మాట్లాడడానికి సూర్యాపేట యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గురువయ్య యాదవ్ గారు అయితే మనతో ఉన్నారు. వారి మాటల్లోనే వీటన్నిటి గురించి ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తేనా? సో ఎప్పటి నుంచి మీరు ప్రచారం మొదలుపెట్టారు? 1 వీక్ నుంచి. సో కంటిన్యూగా చేస్తూ ఉంటారు. సో మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, నైట్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? మార్నింగ్ 9 వస్తున్నాం, నైట్ అనేక నవీనలతో పాటు 10 వరకు క్లోజ్. 10 వరకు. సో 10 వరకు కంప్లీట్ చేస్తాం. సో జనాల నుంచి మీరు ప్రచార విషయంలో జనాల నుంచి ఎటువంటి స్పందన వస్తాయి? నవీన్ అనే అభ్యర్థి పెట్టడం వల్ల కాంగ్రెస్ పార్టీకి మేలు. ఎందుకంటే శ్రీశైలం గారు ఇక్కడ ప్రజలకి జూబ్లీహిల్స్ ప్రజలకి సర్వీస్ 40 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. నవీన్ యాదవ్ గారు 20 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ అన్న నార్మల్గా స్టేట్ మొత్తం ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగితే అది వేరు. ఈ నవీన్ పెద్దగా రాదు ప్రచారం. రాష్ట్రం మొత్తం ఇండియా చూస్తుందన్న. ఎందుకంటే చిన్న శ్రీశైలం అన్నకి ఇండియా బేస్గా పరిచయాలు ఉన్నాయి. అందరికీ న్యాయం చేసిండు. మెడికల్ సీట్లు కావాలన్నా బీహార్లో ఇప్పించండు, తమిళనాడు ఇప్పించండు, కర్ణాటకలో ఇప్పించండు. ఫోన్ కొడితే మా పేద విద్యార్థులు వచ్చి ఇక్కడ అన్న మాకు అన్యాయం జరిగిందంటే వాళ్ళే చెప్తున్నారు. ఫస్ట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తే అన్న హాస్పిటల్లో పోయినవన్నా 20,000 ఏందన్న బిల్ అంటే ఇదో కొడుక పట్టుకొని డైరెక్ట్గా అమౌంట్ ఇచ్చి వాళ్ళకి బండించి హాస్పిటల్కి పంపించి మళ్ళీ ఇంటి దగ్గర దింపే సాంప్రదాయం ఉంది మాకు. మాకు ఎవరైనా కార్యకర్త చనిపోయినా కూడా నిరుపేద కుటుంబాలు చనిపోయిన దాన సంస్కారాలకు కూడా డబ్బులు ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు చిన్న శ్రీశైలం అన్న కొడుకు నవీన్ యాదవ్ గారు మాకు ఎక్కడ పోయినా ఇదే చెప్తున్నారు. సో ముఖ్యంగా ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా సమీపంలో ఉంది. సో ఆల్మోస్ట్ ప్రచారం కంప్లీట్ కావచ్చు అన్న అంతే కంప్లీట్ వచ్చింది. సో ఇప్పటివరకు మీరు స్థానికంగా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. సో కొత్త జూబ్లీహిల్స్ అంటే మొత్తం సిటీ మోడల్ కావచ్చు, జనాలు దానికి తగ్గట్టు స్పందన వస్తుంది. అన్న నేను జూబ్లీహిల్స్ అనుకుంటే మాది పక్క పల్లెటూరు అన్న. హుజూర్నగర్ కాన్స్టెన్సీ, రేవూరు మాది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కాన్స్టెన్సీ. నేను జూబ్లీహిల్స్ అంటే అంతా 20 కోట్లు 10 కోట్లు కాకుండా కుటుంబాలే ఉంటాయి అనుకున్నాను. నవీన్ అన్నతో పాటు రాత్రి మేము ఎర్రగడ్డ కానీ ఈ కృష్ణానగర్ కానీ ఇటు వెళ్తే అన్న 70% నాకు తెలిసి ఇక్కడ మాకంటే పేదలు ఉన్నారు అన్నమాట. మేమే రైతు కుటుంబం నుంచి వచ్చినామంటే మాకంటే పేద కుటుంబాలు. ఉదయం లేస్తే అడ్డ మీద కూలీలు ఉన్నారు, పెయింట్ వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు, నిరుపేద కుటుంబీకులు ఉన్నారు. సూపర్ మార్కెట్లో కానీ మాల్స్లో కానీ పనిచేసి యువకులు ఏం చెప్తున్నారంటే రేవంత్ రెడ్డి గారు పెట్టిన ఫ్రీ బస్సు వల్ల ఒక్కొక్క వ్యక్తికి వచ్చేసి 4,000 నుంచి 6,000 మాకు సేవ్ అవుతుందన్న. మేము తప్పకుండా నవీన్ అన్న గెలిపించుకునే బాధ్యత మాది. ఈ జూబ్లీహిల్స్ కాన్స్టెన్సీలన్న మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన దాని ప్రకారం 14,230 రేషన్ కార్డు కొత్తగా ఇచ్చారన్న. మా గవర్నమెంట్ వచ్చినాక 63,000 కొత్త రేషన్ కార్డులు ఇచ్చాడు. 2,30,30,000 మందికి ఈరోజు జూబ్లీహిల్స్ కాన్స్టెన్సీలో రేషన్ సన్నబియ్యం తింటున్నారన్న. 2,30,30,000 మందికి. అంటే నార్మల్గా ప్రచారం అంటే కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ చెప్తాము. సో మీరు ప్రతిదీ లెక్కలతో అంటే క్షుణ్ణంగా ఇన్ఫర్మేషన్ తీసుకున్న జనాల లోపలికి చూపించే ప్రయత్నం చేస్తున్నట్టు. అంటే అన్న మాకు అఫీషియల్గా అనేది మేము అఫీషియల్గా తీసుకొని చేస్తున్నాం. ఎందుకంటే మేము చేసిన పనులు చెప్పుకుంటాం. పేదలు ఇంటికి పోతున్నా 200 యూనిట్లు కరెంట్ అన్న 500-600 బిల్లు కట్టేవాళ్ళు. 500-600 బిల్లు సేవ్ అవుతుంది. ఇటు ఫ్రీ బస్సు 6,000 సేవ్ అవుతుంది. పెన్షన్ ఒక 2,000-2,500 వస్తున్నాయి. ప్రతి ఒక్క కుటుంబానికి ఒక నెల వచ్చేసరికి ఒక 10,000 సేవ్ అవుతుందని చెప్తున్నారన్న వాళ్ళే. గ్యాస్ సిలిండర్ వస్తుంది. పథకాలు అయితే మంచిగా ఉన్నాయి. కాకపోతే కొన్ని ఇంకా మా వాళ్ళు కూడా అమల్లో పెట్టడానికి సాధ్యాలపై కసరత్తు చేస్తున్నారు. అది కూడా హుజూర్నగర్ మా హుజూర్నగర్ ఇంకా అసలు స్టేట్లోనే చెప్పుకోదగ్గ కాన్సెన్స్ అవుతుందన్న. ఎందుకంటే మాకు అన్ని మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చేశారంటే మొత్తం ప్రాజెక్టులన్నీ తీసుకొచ్చాడు. సాగునీటికి అన్నీ మా లిఫ్టులన్నీ తయారు చేస్తున్నారట. మాకు మా 1,500 కోట్లతో రాజీవ్ ప్రాజెక్ట్ అని ఒకటి స్టార్ట్ చేశారన్న. కొత్తగానే మీరు ఇన్ని ఉంటారు మెడికల్ అగ్రికల్చర్ కాలేజ్ ఒకటి శాంక్షన్ అయిందన్న 200 కోట్లతో. ఈ స్కూళ్ళు కూడా 2 అయినాయి అన్న. బస్ స్టాండ్ అయిందన్న హుజూర్నగర్కి. మా ఊరికి పర్టికులర్గా మా ఊరు నుంచి రామాపురం, రేవూరు, మల్లారెడ్డిగూడెంతో 20 కోట్లతో డబల్ రోడ్డు వరకు స్టార్ట్ చేసిందన్న. మా ఊరి మీద నుంచే పోతుందన్న. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గత 10 సంవత్సరాలకు ముందు వేసిన అభివృద్ధి మళ్ళీ ఇప్పుడు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చినాక స్టార్ట్ చేసిన అభివృద్ధి అక్కడ. ఇంతకు మధ్యలో ఈ 10 సంవత్సరాలు చేసింది ఏం లేదు. శూన్యం. టీఆర్ఎస్ టైంలో శూన్యం అన్నది. మీరు వచ్చినా కూడా చూసినా అంతే ఉంటుంది. సో ఒకవేళ కాంగ్రెస్ గెలిచి హుజూర్నగర్ అవుతుంది అనుకోవచ్చా? పక్కా అవుతుందన్న. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు రోడ్ షోలో చెప్పింది అది.
ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారంటే నా తమ్ముడు నవీన్ అన్నని గెలిపిస్తే నేను రేవంత్ రెడ్డి గారు కలిసి 4,000 కోట్లతో జూబ్లీ హిల్స్ని ప్రత్యేక చొరవ తీసుకొని అభివృద్ధి చేస్తామని చెప్తున్నారన్న. వాళ్ళిద్దరు అన్నారంటే ఇంకా నవీన్ అన్నకి ఇంకా తిరిగేలేదు. ఈ జూబ్లీ హిల్స్ ప్రజలు నవీన్ అన్న గెలిపించుకోవటం నవీన్ అన్న కోసం కాదు, వాళ్ళ కోసం గెలిపించుకోవాలి. ఈ జూబ్లీ హిల్స్ మేము తిరుగుతుంటాను, ఎక్కడ పట్టినా డ్రైనేజీ ప్రాబ్లం, ఈ విద్యుత్ లైన్ ప్రాబ్లం అన్న. బాగా మాస్ ఏరియా బాగుందన్న. మేము అనుకున్నంతగా జూబ్లీ హిల్స్ ఏం లేదు, మాస్ ఏరియా కూడా 80% 70% ఉంది. ఇది రావాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్లోనే అయింది. రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జోడెద్దులు లెక్క తిరుగుతున్నారు కాబట్టి ఇక్కడ అభివృద్ధి బాగా చేస్తారు. వాళ్ళిద్దరు కూడా కమిట్మెంట్ ఉన్న నాయకులు. మా సార్ కూడా చెప్పాడు, గెలిపించే బాధ్యత మీది, అభివృద్ధి మా పైన వదిలిపెట్టండి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు. నవీన్ అన్న కూడా అదే స్థాయిలో ప్రసారాన్ని ముమ్మరంగా ఎక్కడ ఒక్క మేమన్నా అలసట వచ్చి ఒక నిమిషం కూర్చుండగా నవీన్ అన్న వెళ్తూనే ఉన్నాడు అన్న, ఎక్కడ ఆగట్లేదు అసలు. మేము హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీ నుంచి మా ఉత్తమ్ పద్మావతి పిలుపు మేరకు మేము 20 మంది వచ్చినా. మేము యాదవ్స్ అన్న. మా ఇప్పుడు ఉప ఎన్నికల్లో యాదవ్ బీసీ బిడ్డ కీటమే కాకుండా మా యాదవ్ బిడ్డ కీటం మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, పద్మావతి గారికి, రేవంత్ రెడ్డి గారికి మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి వచ్చినాం. మేము చెప్పుకోవడానికి కూడా ఇది ఎందుకంటే యాదవ్లు ఎక్కువ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు ఎప్పుడు కూడా, అధికారం ఉన్నా లేకపోయినా. కాబట్టి మమ్మల్ని గుర్తుపెట్టి అన్న మామూలు ఎలక్షన్ అప్పుడు చీటీ ఇచ్చే కానీ ఇప్పుడు ఇచ్చిన సీట్తో స్టేట్ వైజ్గా మా యాదవ్ రాపులర్ కానీ బీసీ కానీ అంతా మంచిగా ఉందన్న. మాకు బాగా మేము బాగా ప్రచారం చేస్తున్నాం, గెలిపించుకుంటున్నాం. ఎక్కడ పోయినా కూడా 50,000 మెజార్టీ అయితే తగ్గదనేదే మాకు పండ్ల కొట్టు దగ్గరికి పోయినా ఎక్కడ పోయినా చెప్తున్నారు. మెకానిక్ 50,000 మెజార్టీతో గెలబోతున్నాం వాళ్ళే చెప్తున్నారు. మేము ఎక్స్పెక్ట్ చేసింది కాదు, మేము మీకు చెప్పేది కూడా కాదు. సో ఇది ఏదైతే గురువయ్య యాదవ్ గారి మాటల్లో, సో దాదాపు హుజూర్ నగర్ నుంచి 20 మంది వెరీ యంగ్ డైనమిక్ లీడర్స్ అయితే యాదవ్ కమ్యూనిటీ నుంచి వచ్చి, సో డే 1 నుంచి నేటి వరకు కూడా ప్రతి ఒక్కరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సో అలసట చెందకుండా ప్రతి ఒక్కరు ఇంటింటి ప్రచారం అయితే కొనసాగిస్తూ ఉన్నారు. నవీన్ అన్న గెలిచేది, గెలిచిన రోజు ర్యాలీలో పాల్గొన్న తర్వాతనే మా ఊరికి వెళ్తాం. సో మళ్ళీ ఒకసారి మనం విజయోత్సవం ఇక్కడే చేసుకోవచ్చు. అది విజయోత్సవ సభ జరుపుకునే వరకు మా ఊరు వెళ్ళాం, ఇక్కడే ఉంటాం.